తలకోన ఈ మూవీ రివ్యూ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం భయ్య. మనకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి చూడన్నా వద్దా అనేది ఈ వీడియోని ఎండింగ్ చూసిన తర్వాత మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్గా స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే తలకోన అనే ఒక అడవిలకు మన సారా అనే హీరోయిన్ అండ్ తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి వెళ్తారు. సో అసలు ఆ ట్రిప్ కానీ వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైంది అసలు ఏందనేది ఎంటర్ గా మీరు ఫిలింలో చూసి తెలుసుకోండి. అండ్ అదే కాదు ప్రజాశాంతి పార్టీ అని ఒక పొలిటికల్ డ్రామా కూడా కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అసలు దానికి దీనికి అన్నిటికీ లింక్ ఏంది అనేది మీరు ఎంటర్ గా మూవీలో చూడండి. సో ఇదన్నట్టు అడవిలో పోయిన తర్వాత అసలు ఎలా ఉంటుంది ఏందనేది ఓవరాల్ గా ఈ సీన్స్ అనేది మీరు సెకండ్ హాఫ్ లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ అయితే చూస్తారు. ఫస్ట్ హాఫ్ నుంచే స్టార్ట్ అవుతుంది అట్లా అనట్లేను, కాకపోతే కొంచెం ఆ ఇంట్రెస్ట్ కాస్త సెకండ్ హాఫ్ లో మొత్తం శూన్యం అయిపోయిందని చెప్పు. ఫిలిం అనేది నీకెలా అనిపించింది అని నాకు అడిగితే నాకైతే నచ్చలేదు భయ్య. సో అదన్నట్టు ఫ్యామిలీకి ఏమైనా రికమెండ్ చేస్తావా ఈ ఫిలిం అని అంటే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఇక్కడ అప్సరా రాణి గారు మన హీరోయిన్ కాబట్టి. సో ఇక్కడ తిను కొంచెం ఎక్స్పోజింగ్ సీన్స్ ఇవి కొన్ని ఉంటాయి భయ. ఫస్ట్ హాఫ్ లో అలా చూసుకున్నట్టయితే కొంచెం స్విమ్మింగ్ పూల్ దగ్గర కానియచ్చు అండ్ కొంచెం ఒక రిపోర్టర్ అడుగుతాడు. సో అక్కడ కూడా అనుకోకుండా సీన్ అసలు ఎందుకు ఇన్వాల్వ్ చేశారన్నట్టు అర్థం కాలేదు. సో అది మీరు ఫస్ట్ హాఫ్ లో చూస్తే మీకు అవన్నీ కొన్ని ఉంటాయి కనిపిస్తే మీకు అర్థమవుతాయి. ఈ అప్సరా రాణి ఎవరు అని మీరు నాకు అడిగితే తిను ఎవరంటే మన క్రాక్ ఫిలిం లో ఐటమ్ సాంగ్ వచ్చింది, మీకు ఐడియా ఉంటుంది. సో ఆమె అన్నట్టు ఈ మూవీలో మెయిన్ లీడ్. మూవీ మొత్తం ఈమె చుట్టూ తిరుగుతుంది, సో మెయిన్ లీడ్ కాబట్టి. సో అదన్నట్టు అండ్ ఇంకా మన అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ చూసుకునే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మన అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఒకేష్లో అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆ అడవిలో ఒక సంజీవిని అనుకుంటే ఒక చెట్టు కోసం ఎతుకుతా ఉంటాడు ఇలా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ఫిలిం లో చెప్పుకుంటే మనకు ఫస్ట్ హాఫ్ లో ఒక 3 సాంగ్స్ అయితే రప్పరపచ్చుకుంటూ వెళ్ళిపోతాయి. క్లబ్ లో ఒక సాంగ్ అండ్ తన హీరోయిన్ తో ఒక సాంగ్, ఫ్రెండ్స్ తోని అలా కొంచెం మచ్చుకుంటూ ఫ్లాట్ గా వెళ్ళిపోతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్ ఉంది. సో అది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఇక్కడ పాజిటివ్ విషయానికి వస్తే ఒక కొంచెం ఫస్ట్ హాఫ్ లో ఆ ఫ్రూట్స్ దగ్గర కొంచెం ఒక న్యాచురల్ ఫ్రూట్స్ అనుకుంటూ కొంచెం మాట్లాడతారు. అదొక పాయింట్ కానివచ్చు. ఇలా పెట్టుకుంటే కొన్ని పాయింట్స్ అయితే ఒకేష్లో అనిపించినాయి. కానీ స్క్రీన్ ప్లే వైజ్గా చూసుకున్నా, ఆ ఫైట్ సీన్స్ చూసుకున్నా మొత్తం అంతా బెబ్బే అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఆ క్లైమాక్స్లో కూడా ఆ గ్రాఫిక్స్ అనేది జస్ట్ ఓకే మూవీకి తగ్గట్టు అయితే అనిపించింది. సో అది దానికి పర్వాలేదు అన్నట్టు తెలుస్తుంది. ఓకే ఇలా అయితే ఉంటుంది భయ్య మన తలకోన అనే మూవీ. అండ్ ఇదన్నట్టు ఓవరాల్ గా ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది 99 రూపీస్కి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ అవర్ ఛానల్. అండ్ దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.